కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలి అని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సదస్సును కర్నూలులో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండించిన పంటకు కనీస మద్దతు ధర ఏర్పాటు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేనందున కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దశరథ రామిరెడ్డి అన్నారు. ఏదైనా వ్యాపారం చేస్తే లాభాలు రావాలి అని, పెట్టుబడి కన్నా ఎక్కువగా వ్యాపారస్తులు ధరలు పెట్టుకుంటారని, రైతులకు మాత్రం ఆ పరిస్థితే లేదన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కన్నా 15% తక్కువగా అమ్మిన పంటకు డబ్బులు వస్తున్నాయన్నారు. వ్యవసాయం సాగునీటి ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉంటుంది అని, ప్రభుత్వాలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి అని కోరారు. సంపద సృష్టించబడాలి అంటే రాయలసీమ ప్రాంతంలోని భూమికి సాగునీరు అందించాలి అని ఆయన కోరారు. ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే గారు అడిగారు, పట్టి సేవ వల్ల రాయలసీమలో లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని ఒక చర్చ పెట్టాడు ఆయన. ఆ ఇంజనీర్ గారు నీళ్లు నమిలి లాభం జరుగుతుందంట అని సమాధానం చెప్పారు. మీరు పట్టుసీమ వల్ల లాభం జరుగుతుందని అనుకుంటున్న వాడు ఎంతమంది చేతులు ఎత్తారు ఆయన ఈ సమావేశంలో. పట్టుసీమ వల్ల రాయలసీమ సస్యశ్యామం చేయలేదన్న విషయాన్ని ఎవరు చెప్పాలి మనకు? ఈ రాజకీయ పార్టీలు చెప్పవు. ఎందుకంటే వాళ్ళ అధినాయకుల ఆలోచన ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. దీనివల్ల లాభమా నష్టమా అనేది సమానత్వం జరగడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయాల్సి ఉంటే ప్రత్యేక ప్యాకేజీని గాలికి వదిలేశారు. 42% నిధులు ఖర్చు పెట్టకుండా కేవలం 15%. అఖిల భారత రైతు కూలీ సంఘం జనరల్ కౌన్సిల్ సమావేశానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. ఈరోజు వాళ్ళు రైతు కూలీల సమస్యల మీద, అదేవిధంగా భారతదేశ రైతాంగ సమస్యల మీద, కౌలు రైతుల సమస్యల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు భారతదేశంలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలంతా కూడా ప్రభుత్వ విధానాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించే దాంట్లో లోపభూయిష్టమైన నిర్ణయాలు చేసుకుంటూనే ధర రాకుండా ఎగుమతి దిగుమతి విధానాల్లో రైతులకు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో ఏదైనా ఒక వ్యాపారం జరిగితే రిటర్న్